చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వారి కుటుంబానికి కూడా ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం. వాళ్ళ తండ్రి కృష్ణ కానీ తల్లి రేణుక కానీ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు, మా కుటుంబానికి జరిగిన అన్యాయం మరే కుటుంబానికి జరగద్దని. ఇలా మాకు కొడుకున్నాడు, మరి విడిచిపెట్టిపోవడం భయం అవుతుంది. పట్ట పగలే నడి సెంటర్లో ఈ దారుణం జరగడం చాలా బాధాకరం. మరి వాళ్ళు ఒకరే కొడుతూ ఉన్నారు, మా సహస్రిని పేరు మీద ఒక చట్టమే తీసుకురావాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మేము కూడా ప్రభుత్వానికి ఎస్సీ కమిషన్ రికమెండ్ చేస్తాం, సహస్రిని పేరు మీద ఒక ప్రత్యేక చట్టం తేవాలని చెప్పి. మరి ఇటువంటి మా సంఘటనలు మళ్ళీ పునరుద్ధరణ కావట్లంటే చట్టం అంటే భయం ఉండాలని చెప్పి మేము కూడా ప్రభుత్వాన్ని కోరుతాం. వాళ్ళకు కూడా పోలీసు శాఖను ఆదేశిస్తూ ఉన్న ఎస్సీ ఎస్టీ కేసు కూడా వర్తింపజేయాలి. దీనికి వాళ్ళకు కుటుంబాన్ని ఆదుకోవటం, వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తాము, వాళ్ళకు ప్రత్యేకమైన ఎక్స్కేస్ ఇవ్వమని చెప్పి ప్రభుత్వానికి రికమెండ్ చేస్తాము. ప్రభుత్వం ఇంట్లో కూడా ఒక ఉద్యోగం కోసం కూడా తప్పకుండా ప్రభుత్వాన్ని రికమెండ్ చేస్తాము. ఆ కుటుంబాన్ని అన్ని వేళ ఆదుకుంటామని చెప్పి కూడా నేను సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. సంఘటన జరిగిన రోజే నేను ఏసీపీ గారికి ఫోన్ చేసిన, నేను లీవ్లో వస్తానని చెప్పి 10 నిమిషాలుగా ఫోన్ చేసిండు. జరిగిన విషయం అంతా వివరించాడు ఏసీపీ గారు. మరి పోలీసు శాఖ కూడా తొందరగా అప్రమత్తమై తొందరనే ఛేదించి అరెస్ట్ చేసినందుకు పోలీసు శాఖను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నాను.